అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేంటనుకుంటున్నారా? ఇది కిచిడి ఎంతో బాగా వచ్చింది. చాలా చాలా బాగా వచ్చింది. నేను చెప్పినట్టు మీరు చేసుకుంటే మాత్రం ఇలాగే వస్తుంది. చక్కగా తినేటట్టు ఉంటుంది మాట. మరీ బిరుసుగా ఉండదు, మరీ మెత్తగా ఉండకుండా చక్కగా ఇలా వస్తుందన్నమాట. సో నేను తప్పకుండా మీరు చూడండి. నేను దీని రెసిపీ షేర్ చేస్తున్నాను. చక్కగా అన్నీ మీ ఇంట్లో ఉన్నవన్నీ వేసుకోండి. వెజిటబుల్స్ ఏమేమి వేసుకోవాలో నేనైతే బీన్స్, క్యారెట్, టమాటో, ఉల్లిపాయ అవే వేశాను. ఇంకా బఠానీలు కూడా వేయలేదు. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేశాను. బట్ వెరీ హెల్దీ అండి. కిచిడి అనేది చాలా హెల్దీ, మీకు అందరికీ తెలుసు. చిన్న చిన్న పిల్లలకు కూడా పెట్టమంటారు. అలాగే చాలా నీరసంగా ఉన్న వాళ్ళకి, ఎనర్జీ కావాలి అన్న వాళ్ళకి, కొంచెం మెడికేషన్లో ఉన్న వాళ్ళకి కూడా కిచిడి అనేది పెట్టమంటారు కదా. సో కిచిడిలో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. ఎందుకంటే మనం పెసరపప్పు వేస్ట్ చేస్తాం. సో ఎక్కువ మోతాదులో పెసరపప్పు పడుతుంది కాబట్టి, వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి, విటమిన్స్ అన్నీ ఇందులోకి వెళ్తాయి కాబట్టి, సో చాలా హెల్దీ అండి. ఇది చాలా చాలా హెల్దీ ఫుడ్. సో కిచిడి మీకోసం నేను మీకు ఇవాళ చూపించేశాను. నేను చెప్పినట్టు లాంగ్ వీడియో మీరు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పేది అది స్కిప్ చేయకుండా చూస్తే ఇలా హ్యాపీగా మీకు మంచి టేస్టీ అయిన కిచిడి మీ సొంతం అయిపోతుంది. చూసారు కదా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసాను. చాలా చాలా బాగుందండి. దీనికోసం నేను అల్లపచ్చడి కూడా చేశాను. అల్లపచ్చడి కూడా మీకు నేను షేర్ చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా వచ్చింది అల్లపచ్చడి కూడా. కిచిడి విత్ అల్లపచ్చడి, అలాగే గడ్డ పెరుగుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఒకవేళ సాంబార్ ఉంటే సాంబార్ కూడా చాలా బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోద్దు. చూసారు కదా, బీన్స్ వేస్ట్ చేశాను, అదిరిపోయింది. చాలా చాలా హెల్దీ అయినది. ఎప్పుడు తిన్నా మంచిదే, ఎన్ని రోజులు తిన్నా మంచిదే, రోజు తిన్నా కూడా మంచిదే. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. చాలా చాలా టేస్టీ అయింది. చాలా చాలా హెల్దీ అయిన కిచిడి విత్ అల్లపచ్చడి, 2 రెసిపీస్ నేను షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి, చేసుకోండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. చక్కగా హ్యాపీగా ఉండండి, బ్యాలెన్స్డ్గా తినండి, నో ప్రాబ్లం. మనం ఫిట్గా ఉంటాం, అలాగే వెయిట్ లాస్ కూడా అవుతూ ఉంటాం. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోద్దు. ఇంకో నలుగురికి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ప్రమోట్ చేయండి. బాయ్ అండి.